భారత్ జరిపిన భీకర సర్జికల్ దాడికి కుప్పకూలిన ఉగ్ర సామ్రాజ్యం మళ్లీ చిగురుస్తోందా? పాకిస్తాన్ నడిబొడ్డున ఉన్న టెర్రరిస్టు హెడ్ క్వార్టర్స్కు ఇస్లామాబాద్ ప్రభుత్వం మళ్లీ ఊపిరిపోస్తోందా? గతేడాది భారత సైన్యం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు నేలమట్టమైన జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం బాహావల్పూర్ ఇప్పుడు మళ్లీ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. తమ దేశంలో అసలు ఉగ్ర స్థావరాలే లేవని అంతర్జాతీయ వేదికలపై నంగనాచి కబుర్లతో ప్రపంచాన్ని వణికించిన పాకిస్తాన్ అస్సలు రంగు మరోసారి ప్రపంచం ముందు నగ్నంగా బయటపడింది. ఏ జైషే మహమ్మద్ సంస్థను ఐక్యరాజ్యసమితి, అమెరికా గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్గా ప్రకటించాయో అదే సంస్థకు పాక్ మిలిటరీ ప్రభుత్వం కలిసే పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని అప్పనంగా కట్టబెట్టాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో అసలు ఏం జరిగింది? భారత్లో అప్పట్లో విపక్షాలు లేవనెత్తిన సందేహాలేంటి? నాటి మిలిటరీ అధికారుల స్టేట్మెంట్స్ ఇప్పుడు ఎలా నిజమయ్యాయి? పాక్ వేసిన ఈ కొత్త ఎత్తుగడ వెనుక ఉన్న అసలు కుట్ర ఏంటి? ఈ కోణాల్లో పూర్తి సమాచారం మీకోసం. హిందూ పురాణాల్లో రక్త బీజుడు అనే రాక్షసుడి వృత్తాంతం చాలా మందికి తెలిసే ఉంటుంది. వాడు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వాడిని అంతం చేయడానికి ఎవ్వరి తరము కాలేదు. ఎందుకంటే వాడితో ఎవరు తలపడ్డా వాడి శరీరం నుంచి ఎన్ని చుక్కల రక్తం నేలమీద పడుతుందో మళ్లీ అంతమంది రక్త బీజులు పుట్టుకొచ్చేవారు. దీంతో ఆఖరికి వాడ్నుంచి ప్రపంచానికి విముక్తి ప్రసాదించాలని అమ్మవారు సంకల్పించుకొని వాడి రక్తాన్ని నేలపై పడకుండా తాగేసి మళ్లీ పుట్టకుండా నాశనం చేసిందని చెబుతారు. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అలాంటి రక్త బీజుడి లాంటి టెర్రరిస్టులే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే గతేడాది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడి తర్వాత భారత్ పాక్లోని టెర్రరిస్టు స్థావరాల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కానీ ఏడాది తిరిగేసరికి ఆ స్థావరాలు మళ్లీ ఆధునిక రూపాల్లో దర్శనమిస్తున్నాయి. గత ఏడాది భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ క్షిపణి దాడుల్లో దెబ్బతిన్న బహవల్పూర్లోని మర్కజ్ సుబానల్లా కాంప్లెక్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మిసైల్ దాడుల వల్ల భవనానికి పడ్డ పెద్ద పెద్ద రంధ్రాలు, ఊడిపోయిన స్లాబ్లు, కాలిన గుర్తులిప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. కొత్త నిర్మాణాలు, ప్లాస్టరింగ్, కంటికి మినిమిట్లు గొలిపే రంగులు, మెరిసే మార్బుల్ ఫ్లోరింగ్స్తో ఆ కాంప్లెక్స్ మళ్లీ టెర్రరిస్టు ఆపరేషన్కు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. నిఘా వర్గాలు సేకరించిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ పునర్నిర్మాణం ఏదో ఉగ్రవాదులు సొంతంగా చేసుకున్నది కాదు. స్వయంగా ఇస్లామాబాద్ ఎస్టాబ్లిష్మెంట్ కావడం గమనించాలి. పాక్ ప్రభుత్వం ఐఎస్ఐ నేరుగా 25 కోట్ల రూపాయల నగదును జైషే మహమ్మద్ నిర్వాహకులకు విడతల వారీగా అందించినట్టు చెబుతున్నారు. ఈ 25 కోట్లలో దాదాపు 11 కోట్లు కేవలం దెబ్బతిన్న ప్రధాన సెంట్రల్ హాల్ పునర్నిర్మాణానికే కేటాయించారు. ఇక అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాద సంస్థకు ఒక దేశ ప్రభుత్వమే నేరుగా కోట్లాది రూపాయలిచ్చి మరీ స్థావరాన్ని కట్టించి ఇవ్వడం గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం నిబంధనలకు తీవ్ర విరుద్ధం. అయినప్పటికీ అలాంటి నియమాలేవి పాకిస్తాన్లో చెల్లవు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? జైషే మహమ్మద్ అధినేత, ఉగ్రవాదానికి సూత్రధారి అయిన మసూద్ అజార్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ పాక్షికంగా అచేతనావస్థలో ఉన్నాడు. దీంతో బహవల్పూర్ ప్రధాన కార్యాలయం బాధ్యతలను మసూద్ అజార్ సోదరులు తల్హా అల్ సైఫ్, మొహినుద్దీన్ ఔరంగజేబ్ అలియాస్ అమ్మర్ అల్వి తమ చేతుల్లో తీసుకున్నారు. భారత్ నిఘా ఏజెన్సీలైన రా అలాగే ఐబీ కళ్లలో పడకుండా ఉండేందుకు మసూద్ అజార్, అతడి సోదరుడు రవూఫ్ అస్గర్లను పాకిస్తాన్ మిలిటెంట్ సింధ్ ప్రావిన్స్లోని నవాబ్షా ప్రాంతంలో పూర్తిస్థాయి ఆర్మీ రక్షణతో సురక్షిత నివాసాలు ఏర్పాటు చేసింది. భారత్ దాడి నుంచి తప్పించడానికి ఈ రక్షణ కల్పించినట్టు యుద్ధరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్, పీఓకే లాంటి ప్రాంతాల్లో తిష్టవేసిన ఉగ్రమూకలు సరిహద్దులు దాటి వచ్చి భారత్ భూభాగంపై కుట్రలు పన్నుతున్నారు. వారికి భారత్లో ఉండే సానుభూతి పరులు, స్లీపర్ సెల్స్ భారీ స్థాయిలో సహకరిస్తున్నారు. అందుకు తగినట్టు భారత్లోని కొన్ని విపక్షాలు, కొందరు మేధావుల వైఖరి కూడా ఉగ్రవాదానికి సహకరిస్తున్నట్టుగా ఉందన్న విమర్శలు కూడా తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో పహల్గాం దాడి జరిగిన వెంటనే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అందులో అత్యంత ప్రమాదకరమైన బహవల్పూర్లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. ఈ
దాడులో ఉగ్ర మూకలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న వసతుల మీద అందులో ఒకటి మర్కజ్ సబానల్లా అనే ఒక కట్టడం. బయటకు చూస్తే ప్రార్థనలు చేసుకోవడానికి మసీదులా కనిపిస్తుంది, కానీ అది నిజానికి మసీదు ముసుగులో ఉన్న జైషే కంట్రోల్ రూమ్ అండ్ సెంట్రల్ హాల్ అనే సమాచారం భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు పక్కాగా తెలుసు. దీంతో మర్కజ్ సబానల్లా టార్గెట్గా భారతీయ క్షిపణులు నేరుగా విరుచుకుపడ్డాయి. మర్కజ్ సబానల్లా మాదిరిగానే మద్రాస్ అల్ సాబీర్ అనే మరో స్థావరం ఉంది. ఇది కేవలం విద్యాబుద్ధులు నేర్పించే ప్రదేశమే అనుకుంటే పొరపాటే. పసిపిల్లల మనస్సులో భారత్పై విషం నింపి ఉగ్రవాదులుగా మార్చే ఇండాక్ట్రినేషన్ సెంటర్. ఈ భవనం కూడా భారత్ దాడిలో నేలమట్టమైంది. అలాగే జైషే మహమ్మద్ కమాండర్లుండే నివాసాలు కూడా భారత్ వాయుసేన దాడిలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ ముగిసిన వెంటనే భారత్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. దాడి నిజంగా జరిగిందా, దెబ్బతిన్న ఉగ్ర స్థావరాల ఆధారాలెక్కడా అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో ఖచ్చితమైన సంఖ్య చెప్పాలని, అంతర్జాతీయ మీడియాకు అక్కడి దృశ్యాలను చూపించాలని ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ప్రకటనలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దాడిని వాడుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. అయితే విపక్షాల విమర్శలపై నాటి భారత సైనిక అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించారు. శాటిలైట్ చిత్రాలు, హై రిజల్యూషన్ థర్మల్ ఇమేజింగ్ ఆధారంగా చూపిస్తూ జైషే ప్రధాన స్థావరాల నిర్మాణాలు, మన క్షిపణుల దెబ్బకు ఏ స్థాయిలో ధ్వంసమయ్యాయో వివరించారు. అంతేకాదు పాక్లోని టార్గెట్ను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించామని, పాక్ ఆర్మీ అక్కడ పడ్డ శకలాలను క్లీన్ చేయడానికి, ఆధారాలను చెరిపేయడానికి, శవాలను తరలించడానికాను మీడియాను రానివ్వకుండా శతవిధాలుగా ప్రయత్నిస్తోందని కూడా భారత సైన్యాధికారులు పలు ప్రెస్ మీట్లలో చెప్పడం గమనించాలి. కొద్ది రోజుల్లోనే పాక్ పాలకులు దాన్ని పునర్నిర్మించి అసలక్కడ ఏమీ జరగలేదని ప్రపంచాన్ని నమ్మించే కుట్ర చేశారని కూడా డిఫెన్స్ నిపుణులు, మిలిటరీ అధికారులు అప్పట్లోనే హెచ్చరించడం గమనించాలంటున్నారు భారతీయ యుద్ధరంగ నిపుణులు. పాక్లో ఇప్పుడు బయటపడిన విజువల్స్ చూస్తే భారత సైన్యం చెప్పిన ప్రతి మాట కూడా అక్షర సత్యం అనిపించకమానదు. అసలు దాడులే జరగకపోతే అక్కడ కూలిపోయిన మద్రాస్ అల్ సాబీర్ శిథిలాలను తొలగించాల్సిన అవసరం పాక్ పాలకులకు ఎందుకొచ్చింది? సెంట్రల్ హాల్లో పడ్డ పెద్ద పెద్ద గోతులను పూడ్చి 11 కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ కొత్త స్లాబ్లను వేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? పాకిస్తాన్ ఎంత తెలివిగా ఆధారాలు చెరిపేయాలని చూసినా ఈ భారీ పునర్నిర్మాణ ప్రక్రియే భారత్ క్షిపణి దాడుల తీవ్రతకు ప్రత్యక్ష సాక్ష్యంగా మారిందని అర్థం చేసుకోవాలి. ఇటు అంతర్జాతీయ వేదికలపై శాంతి వచనాలు పలుకుతూ, అటు ఉగ్రవాదులకు కోట్లాది రూపాయల నిధులిస్తూ స్థావరాలు నిర్మించి ఇస్తున్న పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి ఈ రూపంలో మరోసారి బయటపడింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ జైషే మౌలిక సదుపాయాలను దెబ్బతీసినప్పటికీ ఉగ్రవాదానికి ఊపిరిపోసే పాకిస్తాన్ మిలిటరీ ఎకోసిస్టంలో ఎలాంటి మార్పు రాలేదు అనడానికి వారి పూర్తి సహకారం మనసా వాచా కర్మనా ఇంకా అలాగే కొనసాగుతుంది అనడానికి బహవల్పూర్లోని మర్కజ్ సబానల్లా రీబిల్డింగే తార్కాణం. అయితే శత్రువులు ఎన్ని కొత్త కట్టడాలు కట్టినా ఉగ్ర మూకలను శాశ్వతంగా మట్టి కరిపించేందుకు భారత్ సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందనేది ప్రజలందరికీ తేటపడుతున్న సత్యం.